కీర్తనల గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు నిన్న మనం చదువుకున్నాం. ఈరోజు 4 నుంచి చదువుకుందాం. ప్రధాన గాయకుని దాంత్యవాద్యములతో పాడదగినది దావీదు కీర్తనలు 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాని నమ్ముకునుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వాణిని బట్టి నీ నిత్యంసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుట్ట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలికతో ఈచకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలు చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసించురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. ప్రధాన గాయకునికి అష్టమృశృతి మీద దాంత్యవాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలిచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటపడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి.
యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. దయా కనికరము గల దేవా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్న నా నీతికి ఆధారమగు దేవా, నీకు వందనములు ప్రభా. అయా మీకు స్తోత్రము తండ్రి, స్తోత్రం. ఈ కీర్తనలు ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. దావీదు ప్రభా, నా కన్నీళ్లు తండ్రి ఇదిగో నా పరుపు తడుచుచున్నదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము. దావీదు జీవితంలో చేసిన కార్యములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి ప్రతి ఒక్క బిడ్డని కన్నీరు నుంచి, కష్టాల నుంచి ప్రభా, ప్రతి ఒక్క వేదన నుంచి మీరు విడిపించి దీవించి ప్రభా ఆశీర్వదించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో